పుల్ల చాలా అద్భుతం. తర్వాత కానుగ. కానుగ ఇందాక చెప్పింది కానుగ కాబట్టి కానుగ గురించి మాట్లాడుకుందాము. కానుగ కేవలం పళ్ళ పుల్లే గాదు. అది ఎన్నో రోగాలకు పనిచేస్తుంది. ఒకప్పుడు కానుగ గింజల నూనెతో విద్యుత్ కూడా తయారు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా. ఈ విధంగా కానుగను ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. కానుగ నూనెతో మన చర్మ రోగాలను కూడా దూరం జేసుకోవచ్చు. కానుగ గింజల నూనెతో మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాత నొప్పులు కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. కానుగ నిజానికి మనం నోట్లో ఉంచుకొని నమిలితే కొరికినప్పుడు తెలుస్తుంది. అదొక పవర్ ఉన్నట్టు కారం కారము, చేదు చేదు ఒక ఒక రకంగా మనకు ఘాటు ఘాటు కూడా ఉంటుంది. నోరు చాలా శుద్ధి అయిపోతుంది. మళ్ళీ చిగుళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా చాలా మెత్తగా ఉంటుంది. మనం నమిలిన తర్వాత చాలా మెత్తనైనటువంటి పుల్లనమాట. వేప పుల్ల కొన్ని పుల్లలు పుల్లలు చిగుళ్ళకు హాని చేసే అవకాశం ఉంది గానీ, కానుగ పుల్ల యొక్క ఆ బ్రష్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేను సామాన్యంగా ప్రతిరోజు కానుగ పుల్ల, తర్వాత వేప పుల్ల ఇవన్నీ వాడుతుంటాను. ఈరోజు ఉత్తరాయన కూడా వాడడం జరిగింది. అంటే చాలా అద్భుతమైనటువంటి ఈ కానుగను మనం వాడుకోలేకపోతున్నాము. మామూలు ఏదో చెట్టు అనుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే కానుగ ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. సామాన్యంగా ఎండిపోవడం, ఆకులు మొత్తం రాలిపోవడం ఉండదు. మనకు పచ్చగా అంటే మనకు మంచి నీడనిచ్చే చెట్లల్లో వేప, మామిడి అందులో ఒకటి కానుగ. తర్వాత పొన్న చెట్టు. పొన్న చెట్టు కూడా పచ్చగా ఉంటుంది. ఈ విధంగా కానుగ చాలా అద్భుతం కాబట్టి కానుగను వాడుకునే ప్రయత్నం చేయండి. కానుగ పుల్లనే గాకుండా కానుగ నూనె, తర్వాత కానుగ యొక్క ఆకులను దంచి అందులో పసుపు తర్వాత లవణం సాల్ట్ వేసి మంచి నూరి ముద్ద కట్టి, ఈ మానని పుండ్లుంటాయి కొన్ని పాత పుండ్లుంటాయి. వాటిపైన పెట్టేసి కట్టు కట్టేస్తే పుండ్లు కూడా మానుకుంటాయి. తర్వాత ఎన్నో రకాల చర్మ రోగాలకు కూడా కానుగ ఆకు దంచి కూడా వాడుకోవచ్చు. కానుగ నూనె కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా కొంత కానుగ గురించి పరిచయం చేయడం జరిగింది. ఎంతని చెప్పుకోవచ్చు కానుగ గురించి అని చెప్తూ ఇక్కడ ఆపేస్తాను. ఓం. గురూజీ నమస్తే అండి. ఇంకా గురూజీ నమస్తే. గురూజీ నమస్తే. చెప్పండి. అది జెర్సీ ఆవు పాలు తాగొచ్చా అండి? ఏం కదా? ఏంటండి? జెర్సీ ఆవు పాలు. జెర్సీ ఆవు జెర్సీ. పాలు తాగొచ్చా? మీరే జెర్సీ అన్నారు జెర్సీ ఆవు. అన్నారు. మీరన్నారు జెర్సీ అన్నారు, ఆవు అన్నారు. జెర్సీ అంటే ఆవు కాదు అది. జెర్సీ అంటే అంటే ఆవు కాదు కదా. దాని పేరు జెర్సీ ఆవు అంటారు వాళ్ళు. జెర్సీ ఆవు అవును. అంటున్నారు. దాని పేరంటే జెర్సీ ఆవు అన్నారు కదా. దేశీ ఆవు అనలేదు కదా. ఆ జెర్సీ ఆవు అంటే మాకు తెలియదు వాళ్ళు. జెర్సీ అంటే అది వికృతమైనట్టే. అది జెర్సీ నుంచి వచ్చింది కదా. ఇక్కడిది కాదు. అవునా? మన దేశీ కాదు కదా. జెర్సీ ఎక్కడ ఉంది? అవునా అండి? అట్లా జెర్సీ ఏమో ఇక్కడిది ఆవు కాదు. పేరు మన చెప్పారు దేశం కాదు వాళ్ళు. కదా జెర్సీ. దేశవాళీ జెర్సీ ఆవు కాదు, కావచ్చు హోలిస్టీన్ మరి. కాదు, ముచ్చట్లు ఇవన్నీ కూడా ఏవి కూడా ఆవులు కావవి. అది హైబ్రిడ్ చేయడం అవునా? జరిగింది. సంకర జాతి. సంకర జాతి ఏది కూడా మన కూరగాయలు గాని, ఆకుకూరలు గాని, ఈ సంకర జాతి పశువుల ఓహో! యొక్క ఏ పదార్థం కూడా మనిషికి అనుకూలంగా ఏ మనిషికి కూడా అనుకూలం గాదు. ఏ దేశం వారికి కూడా అనుకూలం గాదు. సహజంగా భగవంతుడు ఏదైతే ఇవ్వడం జరిగిందో వాటిని ఉపయోగించుకోవాలి. ఏదైనా సంకరీకరణ జరిగింది, హైబ్రిడ్ అయిందంటే అది అంతవరకే. అవును. ఇప్పుడు విశ్వామిత్రుడు వేరొక సృష్టి చేయడం జరిగింది. ఆ సృష్టిలో త్రిశంకుని అవును. ఉంచడం జరిగింది. దాన్ని అందుకే ఏమంటారంటే త్రిశంకు స్వర్గం అంటారు. విశ్వామిత్రుడి యొక్క సృష్టి అవును. అది మూడవ సృష్టి అంటారు. అది మధ్యలో ఉంటుంది అది. ఆకాశం గాదు, భూమి పైన గాదు మధ్యలో ఉంటుందట అది. అలాగా మన వాళ్ళ యొక్క ఇప్పుడు మన మేధావుల యొక్క ఈ ప్రయత్నాలు, ఈ ప్రయోగాలన్నీ కూడా త్రిశంకు స్వర్గమే. ఇటు గాదు, అటు ఆ! గాదు, ఎటు గాదు. కాబట్టి అటువైపు వెళ్ళకండి. ఏదైనా సంకర జాతి హైబ్రిడ్ వస్తువులు అది బెండకాయ గాని, టమాటా గాని, ఏదైనా గాని హైబ్రిడ్ అయిందంటే శక్తి ఉండదు. ఓహో! కాబట్టి దయచేసి జెర్సీ గాని ఇవన్నీ కూడా పాలనుకోకండి. పాలు పాలని ఒక భ్రమలో ఉండి తాగుతాం అంతే. ఆవు పాలు తాగుతున్నామని ఒక భ్రమలో ఉంటాం అంతే. అంతకంటే ఇంకేమి లేదు. అవునండి. అవునండి. అవును. హ్మ్. ఇంకొక మాట ఇంకొక మాట. ఇంకా ఈ శిలాజిత్ డ్రాప్స్ అంటే లిక్విడ్ దొరకట్లేదు. టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. బ్యాక్ పెయిన్‌కి వేసుకోవచ్చా అండి? శిలాజిత్. తీసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఏం నష్టం ఏం లేదు. పతంజలి వాడుకోండి. ఉన్నాయండి. శిలాజిత్ అని పతంజలి పతంజలి వాళ్ళ దగ్గర ఉంది. ఇలా చెప్తే ఎవరైనా అంటే సరే నమ్మకం ఉన్నటువంటి కంపెనీలు ముఖ్యంగా డాబర్ గాని అటువంటి సాండు, జెండు అటువంటివి ఉంటే మంచిదే. అట్లా. ఎవరైనా పర్వాలేదు. ఓకే. మొత్తం అయితే డైలీ ఒకటేస్ గో గో డైలీ ఒకటి మీకో రహస్యం చెప్తున్నా. శిలాజిత్ గురించి ఎవరికైనా గోమూత్రం వాసన రావాలి.
అది లిక్విడ్ గాని, అది టాబ్లెట్ గాని గోమూత్ర వాసన వస్తే శుద్ధం. ఓకే. గోమూత్రం వాసన రావాలి. ఇంకా డైలీ ఒకటి వేసుకోవచ్చా అండి? డైలీ మీ పరిస్థితిని బట్టి, మీ సమస్యను బట్టి 1 లేదా 2 కూడా ఏసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ లైట్‌గా ఉందండి. అంతే నాకేం ఇబ్బంది ఏం లేదు. ఏం ఫ్యూచర్ ఏసుకోండి. ట్రబుల్ అయిద్దని ట్రబుల్ అయిద్దని భయపడేది. మీరు దాంతో పాటు చంద్రప్రభ వటి కూడా ఏసుకోండి. చంద్రప్రభ వటి ఓకే. చంద్రప్రభ అది కూడా ఒకటి. వేసుకుంటే అవునండి. బాగుంటుంది. ఓకే. ఐడియా ఉంది. ఇంకా ఓకే అండి. ఆ! ఇంకా నమస్తే. థాంక్ యూ. ఓం ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఆశీర్వాదాలు ఆరోగ్యంతో ఓం అమ్ముతుంది. ఇంకా గురూజీ నమస్తే. నమస్తే. చెప్పండి. ఉపవాసం ఎన్ని రోజులకోసారి చేయాలండి? చెప్పండి. ఉపవాసము మన శరీరానికి ఉపవాసం ఎన్ని రోజులకోసారి చేయాలి? ఉపవాసము దేనికోసం చేస్తున్నారు? ఉద్దేశ్యం చెప్పండి. అంటే పొట్ట ఖాళీగా ఉంటే మంచిదంటారు కదా ఉద్దే శరీరానికి. అలా ఆ! మీరు ఏ ఉద్దేశ్యం అంటే లావుగున్నారా? అహా! అలా ఏం లేదండి. కానీ మంచిది అని చెప్పేసి ఆకలి పేగుల్ని వేయట్లేదా? మాడిస్తే అట్లేం లేదండి. ఏ ప్రాబ్లమ్ ఆ! లేదు. ఆకలి ఆ ఆ ఆ ఆకలి కాకపోతే ఉపవాసం ఉండండి. లేదా లావుగుంటే ఉపవాసం ఉండండి. ఆ! దేవుని పేరున ఉపవాసం ఉంటే ఆ రోజు మంచి ఫలాలు మంచి పండ్లు తీసుకోండి. పుష్కలంగా పండ్లు తినండి. తేనె నిమ్మరసం తీసుకోండి. పొట్ట ఖాళీగా ఉంచకూడదు. ఉపవాసం పేరు మీద పొట్ట ఖాళీ ఉంచకూడదు. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గర సమీపంలో, వాసం అంటే నివసించడం. భగవంతుడికి దగ్గర సమీపించడము. ఉపాసన, ఆ! ఉపాసన అన్నా, ఉపవాసం అన్నా ఒకటే. ఉపాసన అవునవును. జేయడానికి ప్రయత్నం చేయడమే ఉపవాసం. అంటే భగవంతుడికి దగ్గర ఉండే ప్రయత్నం జేయాలి. రజోగుణం, తమోగుణం యొక్క ప్రభావం లేకుండా సత్వగుణం హ్మ్. ఉంచుకోవడానికి సాత్విక పదార్థాలు తీసుకొని భగవంతుని ధ్యానం చేసే ప్రయత్నం చేయడమే ఉపవాసం. ఆ రోజు మంచి అంటే భగవంతుని ధ్యానం చేసుకోండి, ఆరాధన చేసుకోండి, భక్తి చేసుకోండి. నెలకెన్ని దానివల్ల సార్లండి? ఒక లాభం 2 సార్లు కలుగుతుంది. ఏమి లేదమ్మా. అట్లాంటివి ఏమి లేదు. ఎక్కడ కూడా అసలంటివి ఏమి దానికి అంటే మీ మీ వీలుని బట్టి చేసుకోండి గానీ, ఉద్దేశ్యం చెప్పుకోండి. అంటే ఉద్దేశ్యం ఏమిటి? లావుగున్నామా? లేకపోతే ఆకలి వేయట్లేదా? లేదా మామూలుగా ఆరోగ్యం గురించి అనుకుంటే మీరు మంచి పళ్ళు తీసుకోండి, నిమ్మరసం, తేనె తీసుకోండి. ఆ రోజు మరి అంటే స్పెషల్ ఏం తినకూడదు మళ్ళీ. ఉపవాసం పేరు మీద ఇడ్లీలు, దోసలు ఇటు రకరకాల పదార్థాలు తింటారు. స్పెషల్ చేసుకొని. అవేం చేయకండి. చేయట్లేదండి. సాత్విక సరే. ఆహారమే తీసుకోండి. శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోండి బాగుంటుంది. ఓం. ఇంకా ధన్యవాదాలు. గురూజీ. ఆశీర్వాదం. నమస్తే ఆరోగ్యమస్తు. గురూజీ. నమస్తే చెప్పండి. శుక్లాలు కరగటానికి ఏమన్నా మందుందండి? హ్మ్. ఆపరేషన్ చేయకూడదన్నారు. నాకు 25 ఏళ్ల నుంచి ఏ షుగర్ ఉంది. సమస్య ఏంటి? శుక్లాలు ఆహా! ఆ! ఆపరేషన్ లేకుండా కరగాలి. ఆహా! ఎంత వయసెంత? 65 అండి. మీ వయసెంత? ఆపరేషన్ చేయకూడదన్నారు. 65. మీకు షుగర్ ఉంది గదా! ఆ! అయితే మీరు రాసుకోండి. ఒకటేమో మునగ ఆకులు, ఆ! మునగ పువ్వులు, మునగ పూత కూర, మునగ లేత చిగుర్ల కూర తినండి. తర్వాత అవిసె పువ్వులుంటాయి. అవిసె పువ్వులు, ఆ! అవిసె పూల రసము కల్లో పిండుకోండి. అవిసె రాసుకోండి. అవిసె పువ్వుల రసము. అవిసె పూల రసం. తర్వాత మునగాకుల తర్వాత కూర. మీరు ఔషధ పరంగా ఆ! ఇంకొక మందు రాసుకోండి. ఔషధం రాసుకోండి. సప్తామృత లోహ. సప్త అమృత లోహ. ఆ! సప్త అమృత లోహ అనే పౌడర్ కూడా దొరుకుతుంది. లేదా టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. పతంజలి గాని వేరే కంపెనీ కూడా దొరుకుతాయి. అది వాడండి. రోజు ఆ! వాడండి. పాలతో వాడండి. తర్వాత అన్నిటికంటే సరిపోతుంది. ముఖ్య విషయం వినండిగ. మీరు ఉసిరికి సంబంధించిన ఏదైనా ఉసిరి పచ్చడి గాని, ఉసిరి మురబ్బ గాని, ఉసిరి హ్మ్. రసం గాని, ఉసిరి పొడి గాని, ఏ విధంగానైనా పచ్చి ఉసిరి రసం గాని, ఏ రోజు విధంగానే చేసి ఉసిరి వాడి వాడుతున్నానండి. ఎక్కువ ఉసిరి వాడే ప్రయత్నం చేయండి. ఉసిరి మురబ్బ అని చెప్పేసి ఉసిరి స్వీట్ దొరుకుతుంది. స్వీట్ లాగా. ఉసిరి ఎక్కువే వాడుతున్నాను. ఉసిరి ఎక్కువ వాడండి. తర్వాత సప్త ఆవు పాలు అమృతం. వినండి. వినండి. ఉసిరి ఎక్కువ ఆ! వాడండి. తర్వాత ఆవు పాలు వాడండి. ఆవు పాలలో కూడా మంచి బాగుంటుంది. క్యారెట్ వాడండి. పాలకూర గాని హ్మ్. ఇవి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ పుప్పడి పళ్ళు, బొప్పాయి కూడా వాడండి. అంటే సహజంగా పండినటువంటి బొప్పాయి వాడాలి. హ్మ్. అంటే ఎక్కువ ఏ విటమిన్ గురించి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మరొకటి చల్లటి నీళ్లు కళ్ళకు చల్లుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, హ్మ్. రాత్రి కనీసం 4 సార్లు, 5 సార్లు
ఇందాక ముందు చెప్పడం జరిగింది ఆరంభంలో దినచర్యలో. కళ్ళకు చల్లని నీళ్ళు చల్లండి. నోట్లో చల్లని నీళ్ళు పోసి పెట్టుకొని చల్లినప్పుడల్లా కనీసం 10 సార్లు 20 సార్లు కొట్టుకోవాలి. నీళ్లు కొట్టుకోవాలి, చిలకరించుకోవాలి. ఆ విధంగా 4 సార్లు 5 సార్లు చేయాలి. ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఎప్పుడు వీలుంటే అప్పుడు చూడండి, రిజల్ట్ వస్తుంది. ఇంకా ఓం ఓం ఆచార్యజీ నమస్తే. నమస్తే, చెప్పండి. ఒక సైడ్ నొప్పి అండి, పార్శ్వ నొప్పి, మైగ్రేన్. ఉమ్, ఉమ్, అది 30 సంవత్సరాల నుంచి ఉందండి. ఉమ్, ఉమ్, అది మీరు చెప్పిండ్రు బాదాం రోగానాన్ని తెచ్చుకోమన్నారు, అది పతంజలిలో ఉమ్, ఉమ్. తెచ్చుకున్నాను. అది రోజు తెచ్చుకున్నారా? వేసుకోమంటారా? వేసుకోవచ్చు, నష్టం ఏమి లేదు. రాత్రి పడుకునేటప్పుడు వేసుకోండి. 2 ముక్కు రంధ్రాలు వేసుకోండి. 3 చుక్కలు 4 చుక్కలు వేసుకోండి. వేసుకుంటే గొంతులోకి వస్తుంది. అది ఆ తైలం గొంతులోకి వస్తుంది. 2 3 సార్లు 3 సార్లు ఉమ్మేసేయండి. అలాగే రోజు నైట్ 2 3 సార్లు వేసుకోమంటారు ఉమ్మేసేయండి. నైట్ వేసుకోండి, ఉదయం కూడా వేసుకోవచ్చు. లేవగానే. తర్వాత అన్నిటికంటే ముఖ్యం, మీరు టెన్షన్ పడకుండా చూసుకోండి. ఎక్కువ చింతించకండి, ఎక్కువ బాధపడకండి. టెన్షన్ లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ పచ్చళ్ళు, చట్నీలు, మసాలాలు ఇటువంటి ఎక్కువ తీసుకోకండి. అవి తర్వాత ఎక్కువ తినవులేండి స్వీట్లు కూడా మేము. తగ్గించండి. సరే, అరటిపళ్ళు అలాగే. లాంటివి తగ్గించండి. ఉమ్. ఓం ఇడ్లీలు ఇంకా దోశలు కూడా జలుబు కూడా తగ్గించాలి. ఇడ్లీలు ఎక్కువ ఉంటుందండి. తినకూడదు. అదే ఇడ్లీలా అండి? పోతాయి, అన్ని పోతాయి. ఇడ్లీలు దోశలు కూడా ఎక్కువ తినకండి. అవునా అండి? జలుబు కూడా వస్తుంటదండి, ఆ, అప్పుడప్పుడు వచ్చి తుమ్ములు వస్తాయి. మీరు వాడండి. మీకు కొంచెం ధైర్యం చేస్తే ఇంకొక తైలం ఉంది, అనుతైలం అని. అనుతైలము కొద్దిగా మంట ఉంటుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మంట ఉంటుంది ముక్కులో. అది భరించుకోగలిగితే చాలా మంచిది. అది అది అనుతైలము. ఎక్కడ దొరుకుతుందండి? పతంజలి, పతంజలి దొరుకుతుంది. బైద్యనాథ్, డాబర్ అన్నిట్లో దొరుకుతుంది. అది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, వాడండి. అది ఎలా అనుతైలం వేసుకోవాలండి? అంతే, ముక్కులు వేసుకోవడం అంతే. 2 చుక్కలు 3 చుక్కలు వేసుకోవాలి. ముక్కు కొద్దిగా మణుతుంది, శుద్ధి అయిపోతుంది, బాగుంటుంది. అది రాత్రి వేసుకోవాలా, ఉదయమా? రాత్రి, ఉదయం 2 పూటలు వేసుకోవచ్చు. అలాగే, నమస్తే అండి, ధన్యవాదాలు. ఆరోగ్యమస్తు. ఇంకా ఓం ఓం ఇంకా 10 నిమిషాలు ఉంది. ఆరోగ్య సమస్యలు, సందేహాలు. ఆరోగ్య సమస్యలు, సందేహాలు. ఓం నమస్తే గురుజీ. ఎవరు? అప్పలనాయుడు అండి. సార్ గురుజీ, రాత్రి అదే సుఖ నిద్ర పడడానికి ఏం చేయాలని రాత్రి వేళ? పగలంతా ఎక్కువగా చెప్పండి. పగలంతా ఎక్కువగా ఈ ఫోన్లు చూడడం అని బయటకు తిరగడం చేయడం వలన స్ట్రెయిన్ అయ్యి రాత్రి సుఖ నిద్ర రావడం లేదు. పడుతుంది కానీ అంత 1-2 సార్లు పాస్ వెళ్ళడం వలన కొద్దిగా సుఖ నిద్ర అనిపించడం లేదు. ఎవరికి? నాకేనండి గురుజీ. మీరేనా? అయితే మీరు కారణం చెప్పారు కదా. కారణం ఏమన్నారు? ఫోన్లు అన్నారు, ఏమన్నారు కదా. కారణం తెలిసింది కదా. కారణం తెలిస్తే పక్కన పెట్టండి, ఆ కారణం తీసేసేయండి, ఫోన్ పట్టుకోకండి. మీకు ఒక ఉపాయం చెప్తాను. ఏం ఉపాయం అంటే, రాత్రి సాయంత్రం పూట 6-6:30 లోపలే భోజనం చేసుకోండి. రాత్రి భోజనం 7 గంటల లోపల, అంటే 6:30 వరకు అయిపోవాలి. 7 కాదు ఇంకా. తొందరగా భోజనం చేసుకోండి. భోజనం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, తక్కువ మాట్లాడండి. భోజనం చేసుకున్న తర్వాత ఒక 100 అడుగులు నడవండి. భోజనం అయిన తర్వాత మీరు ఈ స్టెప్స్ పాటించండి, అంటే ఈ విధానం పాటించండి. భోజనం అయిన తర్వాత ఏం చేయాలంటే, కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చోవాలి 5 నిమిషాలు కనీసం. అంటే వజ్రాసనంలో కానీ వేరే ఆసనం, వజ్రాసనం అయితే మంచిది. కళ్ళు మూసుకొని కూర్చొని పొట్టపైన ధ్యాస పెట్టాలి. పొట్టపైన మీరు ధ్యానం చేయాలి, అంటే పొట్టపైన మీరు మనసు పెట్టాలి, ఏకాగ్రం చేయండి. ఏం ఆలోచించకూడదు. పొట్టపైన తీసుకున్న ఆహారం ఎలా ఉంది, ఆ పొట్టపైన చేయబెట్టుకొని నిమురుతూ, ఆ పొట్టని తాకుతూ, స్పర్శిస్తూ
ఆ పొట్ట పైన మనసును పెట్టండి. గురూజీ. పొట్ట పైన చేయి పెట్టుకొని, కుడి చేయి పెట్టుకొని దాన్ని తరుముతూ ఇట్లా నిమురుతూ ఉండాలి. గురూజీ. స్పర్శిస్తూ అలా ఒక 5 నిమిషాలు కూర్చోండి. వీలైతే వజ్రాసనం అయితే మంచిది. అలాగే గురూజీ. అయిన తర్వాత లేచి ఒక 100 అడుగులు నడవండి. గురూజీ. 100 అడుగులు నడిచిన తర్వాత కూర్చోండి ప్రశాంతంగా. మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చొని ఒక పుస్తకం పట్టుకోండి. మీకు నచ్చిన పుస్తకం, గురూజీ. మీకు ఇష్టమైన పుస్తకం పట్టుకొని చదువుకుంటూ ఉండండి. అలాగే ముందే పడక వేసుకుని బెడ్ వేసుకొని రెడీ ఉంచుకోండి. పడక వేసుకుని పెట్టుకోండి. గురూజీ. ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటే మీకు తెలిసిన మనసు ప్రసన్నం అవుతుంది. అలాగే. సాత్విక వృత్తి అవుతుంది అనమాట. అప్పుడు కొన్ని పాలు తాగండి. ఏం పాలు? ఆవు పాలు తాగి దాంట్లో కొద్దిగా ఈ పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక బెల్లం వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి. గురూజీ. పాలు ఎక్కువ వేడి ఉండకుండా చూసుకోండి. మామూలు వేడి ఉండాలి, పాలు ఎక్కువ వేడి ఉండకూడదు. అలాగే మామూలు వేడి. గురూజీ. పటిక బెల్లం ఎక్కువ వేసుకోండి, తాగండి. తాగిన తర్వాత మళ్ళీ పుస్తకం పట్టుకోండి. పుస్తకం పట్టుకొని చదువుకుంటూ ఉండండి మెల్లిగా. అలాగే గురూజీ. ఎక్కువ ఎవరితో మాట్లాడకండి. టీవీలు కానీ ఫోన్ కానీ అసలు ఆ ఫోన్ దగ్గర పెట్టుకోకండి. వేరే గదిలో పెట్టేయండి ఫోన్. అలాగే వీలైతే గురూజీ. స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇదే రోజు ప్రయత్నం చేయండి. ఒక 3 రోజులు ఇలా చేస్తే మీకు వద్దన నిద్ర వచ్చేస్తుంది. మీరు 8:30 అంటే 8:30, 10 గంటల 9:30 లోపల నిద్ర వచ్చేస్తుంది. సహజంగా అందరికీ వస్తుంది. మనం గమనించాం, పక్కన పెట్టేస్తాం కానీ సహజంగా మన శరీరంలో 8:30 నుంచి 9:30 లోపల మంచి నిద్ర వచ్చేస్తుంది. అందరికీ వస్తుంది. అన్ని శరీరాల్లో అదే ఉంటుంది. ఆ గడియారం ఉంది, ఆ గురూజీ. టైం ఉంది, నిద్ర టైం ఉంది. అది 9 గంటల లోపల దాన్ని మొదటి జాము అంటాము. 6 నుండి 9 గంటల లోపల మొదటి జాము. ఆ మొదటి జాములో మంచి నిద్ర వస్తుంది. ఆ సమయంలో నిద్రపోయిన వారికి సుఖ నిద్ర వస్తుంది. మళ్ళీ 9 నుంచి 12 గంటల మధ్యలో ఒక జాము ఉంటుంది. 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 మూడవ జాము, 3 నుంచి 6 నాలుగవ జాము. ఈ జాములు గనక సమయం తెలిస్తే మనము 9 నుంచి 12 గంటల లోపల నిద్రపోవడం మంచిది. ఒకవేళ మీరు 10 గంటల వరకు నిద్రపోలేదు అనుకోండి, నిజానికి 12 గంటల వరకు నిద్ర రాదు, అనిపిస్తుంది. అలా మనం నిద్రపోతుంటే అనిపిస్తుంది. శరీరం అలసిపోతుంది, మనసు అలసిపోతుంది. కాబట్టి నిద్ర అనిపించి మనం 11 గంటలు పడుకుంటాం, 10 గంటలు పడుకుంటాం, 12 గంటలు పడుకుంటాం. ఇక మళ్ళీ నిద్ర పోతే మళ్ళీ 12 నుంచి మళ్ళీ 3 గంటల వరకు ఇలా 3 గంటలు జాములు ఉంటాయి. ఆ జాముల్లోనే ఈ శరీరం సాగుతుంటుంది. దీని యొక్క టైం అన్నమాట. కాబట్టి మీరు 9 గంటల లోపల నిద్రపోయే ప్రయత్నం చేయండి, చూసుకోండి. ఇది ప్రయోగం చేయండి. నా అనుభవం చెప్తున్నాను. ఇది నా అనుభవం. ఓం. ధన్యవాదాలు గురూజీ. నమస్తే గురూజీ. ఆశీర్వాద్. ఎవరు? నేను సుమంతన్ గురూజీ. చెప్పండి. కోపం వస్తుంది గురూజీ, ఏం చేయాలి గురూజీ? ఇది ఇంత ముందు అడిగావు కదా. కోపం వస్తే అన్ని పక్కన పెట్టేసేయాలి. అది కాదు, అసహనం, ఓపిక లేకపోవడము, ఎన్నో సందేహాలు ఉంటాయి. సందేహాలు నివృత్తి కాకపోతే, సందేహాలు మనకు అన్ని డౌట్లు అలాగే ఉండిపోతే, ఆ డౌట్లు దానికి ఆన్సర్ దొరకనప్పుడు, మన డౌట్లకు ఆన్సర్ దొరకనప్పుడు కూడా మనకు అసహనం ఉంటుంది, ఓపిక ఉండదు, అది అసంతృప్తి ఉంటుంది. దానివల్ల మనసు బాధ అవుతుంది. అసహనాన్ని మీరు కోపం అంటున్నారు. ఆ కోపం కాదు, అసహనం ఉంటుంది మీకు. ఈ వయసులో అలా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. మామూలు నీళ్లు, చల్లని నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. తర్వాత ఏమనుకుంటారంటే, ఒకటి అనుకోండి, ఏమనుకుంటారు? ఇంకా సమయం ఉంది నాకు, ఇంకా చాలా అనుభవం కావాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి అని అనుకోవాలి. నా వయసు చిన్న వయసు ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి నేను, తర్వాత ఫ్యూచర్ లో అన్ని తెలుస్తాయి చెప్పేసి హాయిగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకేం కోపం రాదు. సరేనా? ఓం. సరే గురూజీ. ఓం. ఇంకా 4 నిమిషాలు. ఎవరు? ఎవరు? అడగండి, గట్టిగా అడగండి, వినిపించట్లేదు. అవాంఛిత రోమాలకి ఏమైనా చిట్టా ఉందా అండి? స్త్రీలా పురుషులా? స్త్రీలే అండి, స్త్రీలకి. ఎక్కడ మీసాలు వస్తున్నాయా, గడ్డాలు వస్తున్నాయా? గడ్డాలు. అయితే ఎంత వయసు ఎంత? అంటే అందరికి వస్తున్నాయి కదండి. 50 ఏళ్ళండి. సరే, సామాన్యంగా పెద్ద వయసులో వస్తాయి. దాని పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు.
దానికి ఒక ఔషధం ఉంటుంది, కానీ అంత మంచిది కాదు దానికి. మామూలుగా అయితే ఈ పసుపు ఉంటుంది కదా, పచ్చి పసుపు. పచ్చి పసుపులో ఒకటి తల్లిగడ్డ ఉంటుంది, అంటే మూలం ఉంటుంది. పసుపు కొమ్ము ఉంటుంది, మూలం. ఇక్కడ నిజామాబాద్ దాన్ని ఏమంటారంటే మండ అంటారు ఇక్కడ. ఆ మూలం గడ్డ తీస్తే ఆ పచ్చి పసుపు దాన్ని పెట్టి చూడండి, తగ్గుతాయి. అంటే అరగదీసి రాయమంటారా? అరగదీసి రాయండి అంతే. ధన్యవాదాలండి. ఇంకా నమస్తే గురూజీ, నా పేరు ప్రశాంతి అండి. చెప్పండి. మా పాపకి 12 ఏళ్ళ వయసు అండి. తలలో ఎక్కువ నుసి ఉంటుందండి. అది అక్కడక్కడ వైట్ డ్రై స్కిన్ లాగా, స్కాల్ప్ లాగా ఉంటుంది, వైట్ గాన. బాగా ఎక్కువ నుసి, పేలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. విపరీతంగా నుసి ఉంటుందండి. ఏం వాడతారు? షాంపూలు వాడుతున్నారా? మీరా షాంపూను ఇప్పుడు మొన్నటి వరకు పతంజలి వాడేవాళ్ళం అండి. ఏ షాంపూలు వాడకండి, షాంపూలు మానేసండి. ఏ షాంపూ వాడకండి. ఏం చేస్తారంటే ఈ పెరుగు ఉంటుందా, పుల్లని పెరుగు. అవునండి. పుల్లని పెరుగు తీసుకోండి, అందులో నిమ్మరసం పిండండి. తర్వాత వేపాకు నూనె విడిగా, వేపాకు నూరి దాంట్లో ఈ పెరుగు, ఈ వేసాం కదా, పెరుగు నిమ్మరసం. అవునండి. పెరుగు నిమ్మరసం కలిపేసుకోండి. ఓకే. తర్వాత వీలైతే ఉసిరి పొడి ఉంటుందా, కేవలం ఉసిరి పొడి చూర్ణం కలిపేసుకొని అది. తర్వాత వీలైతే ఈ కుంకుడు పొడి, ఇవన్నీ కలిపి అది కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆగి, మంచి కలిపెట్టి 2 నిమిషాలు ఆగిన తర్వాత పెట్టుకోండి. దానివల్ల పోతాయి. అది తర్వాత మీకు ఏం చేస్తారండి, ముఖ్యంగా ఈ మీరు ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ ప్రయోగాలు చేయకండి. కేవలం కొబ్బరి నూనె వాడండి, బాగుంటుంది. పారాషూట్ కాదు, పట్టించిన కొబ్బరి. మీరు ఎండు కొబ్బరి పట్టించినటువంటి కొబ్బరి నూనె ఉండాలి. పట్టించిన కొబ్బరి నూనె. ఏ కంపెనీ వాడకండి. కంపెనీ నూనెలు కాదు, కంపెనీ ఆయిల్ కాదు. కొబ్బరి నూనె ఆడించుకోవాలి. ఆడించిన కొబ్బరి వాడండి, తగ్గిపోతుంది. అయితే ఈ 3 ఉసిరి ఇవి అన్ని 3 కలిపియచ్చండి? మీకు కొన్ని చెప్పిన అందులో 2 అయినా పర్లేదు, 3 అయినా పర్లేదు. ముఖ్యంగా పుల్లని పెరుగు ఉండాలి. ముఖ్యంగా పుల్లని పెరుగు, తర్వాత నిమ్మరసము ముఖ్యం. ఈ 2 ముఖ్యం. తర్వాత మూలతన మట్టి వేసుకోవచ్చు, ఉసిరి పొడి వేసుకోవచ్చు, దాంట్లో వేప అన్ని కలిపేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అలా ఇది వాటి చూడండి. ఆరోగ్యం. ఇంకా ముగించేద్దామా? ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే. ఇంతవరకు మీరు గురువు గారికి ప్రణామం చెప్పండి. తర్వాత కార్యక్రమం గురించి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రణామం చెప్పండి ఓం గురుజీకి. ఓం నమస్తే అండి, నేను వెంకట సుబ్బారావు తుళ్ళూరు. ఓం నమస్తే. నమో నమః. నమస్తే గురూజీ. ప్రణామములు, అభినందనలు. ఓం శం. మనము జీవన కళ ఆయుర్వేద శిబిరం దీనికి నామకరణం చేయడం జరిగింది. ఆయుర్వేదము జీవన కళ అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది, దీని యొక్క ఉద్దేశం ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. మనకు శారీరకమైన మానసికమైనటువంటి సమస్యలు లేకుండా ఉండడమే పూర్తి ఆరోగ్యానికి లక్షణం. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాము అంటే దాని అర్థం మానసికమైనటువంటి సమస్యలు కూడా ఉండకుండా చూసుకోవాలి. మానసికమైనటువంటి సమస్యలు
ఎప్పుడు ఉండవు, వీటి గురించి కూడా మీరు అడుగుతుండొచ్చు. గురువు గారి యొక్క సంఖ్య మీరు రాసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వారిని మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. సంఖ్య మీకు వాట్సాప్ లో కూడా పెడతాను. ఎవరైతే ఇప్పుడు వింటున్నారో వారి సంఖ్య రాసుకోండి. ఓం గురూజీ పేరు కర్మయోగి నారాయణ జిజ్ఞాసు గారు. మీరు ఓం గురూజీ అని పేరు రాసుకోవచ్చును. సంఖ్య రాసుకోండి. 8121 రాస్తున్నారు అందరూ? రాసామండి. 812149 812149 5367 5367 8121495367. ఒకసారి తెలుగులో చెప్పండి సంఖ్య. సత్యనారాయణ గారు చెప్పండి. సునీత గారు చెప్పండి. 8121495367. తెలుగు అంకెలు కూడా మనకు తెలిసి ఉండాలి కదా. రోగం పోవడం అంటే ఆలోచన అనే రోగం కూడా తగ్గించుకోవాలి. అందుకొరకే తెలుగు, ఆంగ్లం వచ్చిన తెలుగుని మర్చిపోవడానికి వీల్లేదు. సంపూర్ణ ఆరోగ్యం. అయితే వ్యక్తిగతమైనటువంటి సమస్య ఏమైనా ఉంటే మీరందరూ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ సంఖ్యతో మీరు అడగండి. జీవన కళ, జీవించకళ, మనము దినచర్య రాత్రిచర్య రెండు సమానంగా ఉండాలి. దీని గురించే ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది. ఒకసారి మీతో అందరితో అనిపిస్తాను. ఈ శ్లోకం మీకు వచ్చు కూడా. ఆ శ్లోకము నేను చెప్పిన తర్వాత వినోద గారు చెప్తారు. సమగ్నిశ్చ సమధాతు మల క్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. ఈ శ్లోకము మన ఆయుర్వేద శిబిరానికి మూలము. కాబట్టి ఈ శ్లోకం అందరికీ వచ్చుండాలి. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నారా ఇందాక? ఓం గురుజీ, అది సమయము ఎప్పుడు చేయొచ్చు గురుజీ? ఓం గురుజీ గారికి ఫోన్ ఎప్పుడు చేయొచ్చు? ఎవరైనా కానీ ఫోన్ చేయడానికి సమయము 10 నుండి మొదలుకొని 12 గంటల వరకు, లేదా 2 నుంచి మొదలుకొని మన కార్యక్రమం లోపల ఈ సమయంలో అవకాశం ఉంది. అప్పుడు సమయంలో దూరభాష చేయడానికి అవకాశం ఉంది. వినోద గారు చెప్పండి శ్లోకం. నమస్తే అండి, అందరికి నమస్తే. సమదోష సమాగ్నిశ్చ సమధాతుమల క్రియ ప్రసన్నాత్మేంద్రియం మనః స్వస్య ఇత్యభిధీయతే. తాత్పర్యం చెప్పండి సంక్షిప్తంగా. తాత్పర్యం మొత్తం రాదు గురుజీ, మొత్తం రాదు. సంక్షిప్తంగా చెప్పండి. సంక్షిప్తంగా ఒక్కొక్క పదం. మానవ శరీరంలో వాత పిత్త కఫాలు 3 సమానంగా, దోషాలు సమానంగా ఉండాలి. సమదోష సమాగ్నిశ్చ, మళ్ళీ మలక్రియ అనేది కూడా సవ్యంగా ఉండాలి. సమధాతు సమాగ్ని మూడైనయా? సమదోష సమధాతు సమధాతు మలక్రియ. మళ్ళా ప్రసన్న ఆత్మేంద్రియం మనః, మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. ఇంద్రియము ఆత్మ ఇంద్రియము మనసు ప్రసన్నంగా ఉండాలి. స్వస్య ఇత్యభిధీయతే అంటే అది ఆరోగ్యం యొక్క లక్షణము. అంటే నాకు అర్థమైంది. ఇది కరెక్టే కాదో తెలియదు గురుజీ. సత్యమే సత్యమే. మీరు ఎటువంటి సందేహించకండి, తప్పకుండా సరిగ్గానే చెప్పినారు. ప్రసన్నంగా ఉండేటువంటి ఏంటి? ప్రసన్నాత్మేంద్రియ మనః. మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ